అందరికీ వందనాలండి. ఈరోజు చాలా మందికి తమ మదిలో మెదిలేటువంటి మరొక ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మనం పాత నిబంధనని పాటించాలా వద్దా? అంటే మనకి చాలా రిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పేసేసి. మనం చూద్దామండి, రిఫరెన్సెస్ అన్నీ చూద్దాము. మనకి ఆదాము మొదలుకొని ఓకే. ఈ రోజు వరకు నేటి వరకు గూడా మనము బైబిల్‌ని చాలా మట్టుకు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పాటించే వాళ్ళున్నారు. చదువుతున్నారు, చెబుతున్నారు. మనకి 2 పుస్తకాలుగా కూడా మనకి బైబిల్‌లో కనబడుతుంది. పాత నిబంధన అని చెప్పేసేసి, క్రొత్త నిబంధన అని చెప్పేసేసి. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకేంటంటే యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి జరిగే సిట్యుయేషన్స్ ఉంటాయి. పాత నిబంధనలు ఏంటి అంటే మనకి ప్రవక్తలు గావచ్చు, లేకపోతే రాజులు కావచ్చు. మనకి స్టార్టింగ్‌లో మనకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఓకే. తర్వాత మోషే గారు, తర్వాత ఇంకా యోబు ఇట్లా మనకి ప్రవక్తలు వీళ్ళంతా కనిపిస్తారు పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి చరిత్ర, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, తర్వాత అపోస్తలులు వాళ్ళు ఏ విధంగా చంపబడ్డారు, వాక్యాన్ని సమాజానికి ఏ విధంగా తీసుకెళ్లారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తా ఉంటాయి. మరి ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మనం పాత నిబంధనని పాటించాలా వద్దా? ఓన్లీ కొత్త నిబంధననే మనం పాటించాలా? అసలు ఈ ఈ చిన్న కన్‌ఫ్యూజన్‌కి ఎలాంటి సమాధానం ఉంది? లేపోతే మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి ప్రశ్న చాలా మందికుంటుంది. మనం క్విక్‌గా చూద్దామండి. అసలు బైబిల్‌లో ఏముంది? పాత నిబంధనకి సంబంధించి అన్న విషయాలు మనం చూడగలిగితే మొదటిగా మత్తయి సువార్త 5 అధ్యాయం 17 వచనం చూద్దామండి. మత్తయి సువార్త 5 అధ్యాయం 17 వచనం చూడగలిగితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నారండి యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ అల్టిమేట్‌గా ఏం చెప్పింది ఏంటి అంటే, నేను నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలేదు అన్నారు. మొదటి మాట. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక 2 మాటలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అండి. రెండవ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మనం చూడగలిగితే 14 వచనం చూద్దామండి. ఎఫెసీ 2:14 అండి. ఇక్కడ మనం చూడగలిగితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. 13 వచనం. నెక్స్ట్ 14 నుంచి చూడగలిగితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కొట్టివేయుట చేత విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. అక్కడ విధిరూపకమైన ఆజ్ఞలంటే మనం వేరేది అర్థం చేసుకునే వాళ్ళమేమో. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు ధర్మశాస్త్రమును అని చెప్పేసేసి. ఇది కొట్టివేయడం చేత అన్నాడు. అంటే అక్కడేమో నెరవేర్చడానికి వచ్చానంటున్నారు. ఇక్కడేమో కొట్టివేయబడింది అని చెప్పేసేసి మనకి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నారు. సో, ఇంకొక మాట కూడా చూద్దామండి. ఇదే విధంగా మనకి ఇంకొక మాట కూడా కనబడుతది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే ఇదే మాట అండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10 అధ్యాయం చూడగలిగితేనండి, 10 అధ్యాయం 9 వచనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఆ! ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఏమంటే ఇక్కడ మనకి పదాధ్యాయం అంతా కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత బలి అర్పణ నేను కోరలేదు. ఓకే. నాకొక శరీరాన్ని అమర్చితివి. ఓకే. ఈ బలులు ఇవన్నీ నీకిష్టమైనవి గావు. ఇదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అన్నీ తీసుకొస్తూ, అసలు నేను కొత్త నిబంధన స్థాపించడానికి ఈ భూమి మీదకొచ్చాను. దీన్ని స్థాపించడానికి మొదటి దానిని అనగా ధర్మశాస్త్రమును నేనిప్పుడు కొట్టివేయుచున్నాను అన్నట్టుగా మనకి ఇప్పుడు దాకా మనం చదివినటువంటి విషయాల్లో మనకు అర్థమైందండి. మొదటగా మత్తయి సువార్తలో చూసినటువంటి మాటేమో, నేను నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి రాలేదు అన్నాడు. తర్వాత ఎఫెసీ పత్రిక గాని, లేకపోతే హెబ్రీ పత్రిక గాని మనం చూడగలిగితే ఈ రెండిట్లోనేమో కొట్టివేయుచున్నాడు, కొట్టివేశాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ అనేది వస్తుంది. మరి ఇంతకీ పాత నిబంధన కొట్టివేయబడిందా లేదా? అది అసలు మనము పాటించాలా వద్దా? అన్నది ఇప్పుడు ప్రశ్న అండి. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. ఒక్కసారి మనం మత్తయి సువార్త 5 అధ్యాయంలో ఏదైతే చదివామో దాన్ని ఒక్కసారి మళ్ళీ ఇంకొక్కసారి చదువుదామండి. అక్కడే మనకు ఆన్సర్ ఉంటది. ఒక్కసారి 5 అధ్యాయం మళ్ళీ చదవగలిగితే మత్తయి సువార్త 5 అధ్యాయం 17 వచనం ఒకసారి మళ్ళీ చూస్తే గనక, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు అని చెబుతూ, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని 18 వచనమండి చాలా ఇంపార్టెంట్. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం నెరవేర్చు వరకు సింపుల్ కదా! నెరవేర్చడానికి ఏం కాదు. నెరవేర్చబడక మునుపు ఒక్క పొల్లైనను, ఒక్క సున్నయైనను తప్పిపోదు. మరి నెరవేర్చిన తర్వాత?
అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం బాగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు అంటే భూమి మీదకి రాకమునుపండే మనము ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాత నిబంధనలో ఆ ప్రవక్తలు గానివ్వండి, రాజులు గానివ్వండి, రైట్? ఈళ్ళంతా కూడా ఏంటంటే పాత నిబంధనని అనగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో అక్కడ మనకి కొన్ని కఠినంగానే ఉంటాయండి ఆజ్ఞలన్నీ కూడా పాత నిబంధన కాలంలో. అంటే పాటించడానికి సులువేమో గానీ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. ఆనాటి ప్రజలు ఆ విషయాల్లో ఏ విధంగా తప్పిపోయారు ఆ విషయాలన్నీ కూడా మనం పాత నిబంధనలో చూస్తాం. మనం ఇంకా వాటి గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. అంటే ఇవి పాటించడానికి చాలా కష్టతరంగా ఉన్నాయి అన్నట్టు ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి సిట్యుయేషన్‌లో ఇట్లా కాదు మనుషుల్ని మార్చడానికి మనము డైరెక్ట్‌గా నా కుమారుడినే పంపిద్దాము అన్నట్టు దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి అది ఎంత ఈజీయో పాటించడం. మనం ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకొచ్చు. దేవుడు కోరుకున్న విధంగా మనం బ్రతకొచ్చు అని చెప్పి యేసుక్రీస్తు ద్వారా నిరూపించడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాడండి. ఇక నెరవేర్చడం అంటే యేసుక్రీస్తు వారు ఎలా నెరవేర్చారు మరి? అక్కడ ఏమన్నాడు మత్తయి సువార్తలో, నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి నేను రాలేదన్నాడు. మరి ఇంతకీ నెరవేర్చారా యేసుక్రీస్తు వారు? నెరవేరిస్తే ఏ విధంగా నెరవేర్చారు? ఆయన చరిత్ర మనం చూడగలిగితేనండి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చేసినటువంటి అద్భుతాలు, లేపోతే ఆయన చూపించినటువంటి ప్రేమ ఇవన్నీ మనం చూడగలిగితే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాడు అన్నట్టుగానే మనకు కొన్ని మాటలు కనిపిస్తే దాన్నొక్కసారి చదివి మనము కన్క్లూడ్ చేసేసుకుందామండి. ఒకసారి అంతా గలతీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం అండి. గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 14 వచనం మనం చూడగలిగితే ఇక్కడ చూడండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. అసలు ఈ మాటను మనకి పరిచయం చేసిందే యేసుక్రీస్తు వారండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. అవునా కదా చెప్పండి? అవునా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఈ యొక్క నినాదం అనేది యేసుక్రీస్తు వారు లేవనెత్తారు. ఆయన పాటించారు. ఈ రోజున ప్రతి మనిషిని అది ఇక్కడ సమరయులు గావచ్చు, పరిసయ్యులు గావచ్చు, శాస్త్రులు గావచ్చు, యూదా గోత్రపు వారు గావచ్చు, ఏమండి? అక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గావచ్చు, అందరిని కూడానండి ఈవెన్ ఆయన్ని కొట్టినటువంటి వాళ్ళను కూడా ప్రేమించినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. ఆయన్ని సిలువేసి చంపినటువంటి వ్యక్తులను కూడా ప్రేమించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. అక్కడ మనం చూస్తాం కదండీ! వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుము. ఆ ప్రేమించడము, క్షమించడం అనేటువంటి క్వాలిటీస్ మనం యేసుక్రీస్తు వారిలోనే చూస్తాము. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న మాటలో ధర్మశాస్త్రం అంతా ఉందా? యెస్ ఉంది. ధర్మశాస్త్రం అంతా దాంట్లోనే మిళితమైపోయి ఉంది. ఆ ఒక్క మాట చాలు. అంటే మనకి తండ్రి ఏమి నేర్పించాలనుకున్నాడు పాత నిబంధన ద్వారా అంటే, "ఒరేయ్ నాన్న ప్రేమ చాలా ఇంపార్టెంట్. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. అంటే నిన్ను నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అవతల వాళ్ళు కూడా అలానే ఉండాలనుకో." అలా అంటే ఈ ఒక్క మాట ఎంత అర్థం ఉందంటే, ఇప్పుడు నాకు హాని కలగాలని నేను అనుకోనండి. నాకు హాని కలగాలని నేను అనుకోను. నాకు చెడు జరగాలని కూడా నేను కోరుకోను. అంతా నాకు మంచే జరగాలి. నేను బావుండాలి. నేను హ్యాపీగా ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి మంచి విషయాలన్నీ నాకు కోరుకుంటాను తప్ప, నేను చెడుగా ఉండాలని నేను కోరుకోను. అంటే ఇప్పుడు నేను మంచి కోరుకుంటున్నాను. అదే మంచి వేరే వాళ్ళకి కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఉన్న వాళ్ళంతా అలానే అందరి గురించి కోరుకుంటే అసలు గొడవలెక్కడ జరుగుతాయండి? అసలు హత్యలెక్కడ జరుగుతాయండి? మానభంగాలెక్కడ జరుగుతాయి? జరగవు కదా! అందరూ ఇదే నినాదంతో ఉంటే అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎక్కడా కూడా ఎవరికీ ఏ హాని తలపెట్టకూడదన్న ఆలోచన ప్రతి మనిషికి ఉంటే, అసలు సమాజంలో గొడవలే జరగవు కదా! అసలు సమాజంలో పాపానికే చోటుండదు కదా! అల్టిమేట్‌గా పాపం నుంచి మనుషులు బయటికి రావాలన్నదే కదా దేవుని ఉద్దేశ్యం గూడా. అంతే కదా! బాబు నువ్వు పాపం చేసావు. నీకు కనికరం గావాలి అంటే నీ ద్వారా ఒక జంతువు చచ్చిపోతుంది. బలి గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడ బలివ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ జంతువుని చూసన్నా నీకు బుద్ధి రావాలి. అరె! నా వల్ల ఇది చనిపోవడం ఏంటి? అని చెప్పి నువ్వు పాపం చేయడం ఆపేయాలి. అది కాన్సెప్ట్. అదెప్పుడొచ్చిద్ది మనకి? నా వల్ల ఇది చనిపోకూడదు. దానికి హాని కలగకూడదు. నేను నాకు మంచి జరగాలి. దానికి హాని కలగకూడదు. నాకు మంచి జరగాలి. దానికి మంచి జరగాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిద్దో, మనలో పాపం చేసే క్వాలిటీ తగ్గిపోతుంది. అదండి దేవుని ఆలోచన. అంటే ప్రేమలో ఇంత అర్థం ఉందండి. దీన్ని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ సమయం లేదు గనుక క్విక్‌గా చెప్తున్నానండి. ఇంకొక రెఫరెన్స్ చూద్దామండి. రోమపత్రిక అండి సేమ్ ఇలానే ఉంటది మనకొక మాట. రోమపత్రిక 13 అధ్యాయం ఒకసారి చూడండి అందరూ ప్రియమైన దేవుని పిల్లారా. రోమపత్రిక 13 అధ్యాయం 8 వచనమండి. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి నచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే బాగా అండర్‌లైన్ చేసేసుకోండి దీన్ని. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. అయిపోయిందండి. సింపుల్. పొరుగువారిని ప్రేమించినవాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పొరుగువారిని ప్రేమించాడా? ప్రేమించాడు. శత్రువును సైతం ప్రేమించమన్నాడు దేవుడండి.
శత్రువుని సైతం ప్రేమించమన్న మాట మాట్లాడిన మహానుభావుడు యేసుక్రీస్తు వారు. మరి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడే కదా మరి. మరి ధర్మశాస్త్రం నెరవేర్చేశాడు అంటే మరి ఇంకా అది అవసరం లేదు కదా అండి. అంటే నువ్వు క్రీస్తుని ఫాలో అయితే చాలు కదా. మత్తయి సువార్తలో మనకు అదే ఉంది కదా. ధర్మశాస్త్రం నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్న అయినను తప్పిపోదు అన్నాడు. మరి నెరవేర్చిన తర్వాత ఇంకా అవసరం లేదు. నెరవేర్చేసిన తర్వాత నువ్వు నన్ను ఫాలో అయితే చాలు. నువ్వు ధర్మశాస్త్రం అవసరం లేదు నీకు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో ఉంది. ఆ ఒక్క మాట నేను చేసి చూపించాను. సో మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. నేను చేసినట్టుగా నేను నేను ప్రేమించిన విధంగా నన్ను ప్రేమించండి. నేను ప్రేమించిన విధంగా మీరు మనుషులను ప్రేమించండి. నేను ఏ విధంగా అయితే పాపానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా పరిశుద్ధతకు దగ్గరగా ఉన్నానో సేమ్ మీరు అలాగే బ్రతకండి. సింపుల్ అయిపోయింది. సో మనం ఇంకా పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఇది మీరు నేర్చుకున్నప్పుడు, ఒకరినొకడు ప్రేమించుట నేర్చుకున్నప్పుడు మాత్రమేనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే దేవుడు ఏ విధంగా దీన్ని బైబిల్లో పొందుపరిచాడు అనేది. యేసుక్రీస్తు వారు పాటించేశారు గనుక అది కొట్టివేయడం జరిగింది అన్నట్టుగా మనకి హెబ్రీ పత్రికలోను, ఎఫెసీ పత్రికలోను రాయబడింది. బట్ ఐడియల్‌గా చెప్పాలి అంటే మత్తయి సువార్తలోనే నెరవేర్చేసిన తర్వాత పాటించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మనుషుల్ని ప్రేమించడం ద్వారా దాన్ని నెరవేర్చడం జరిగింది. అందువలన అది కొట్టివేయబడి క్రొత్త నిబంధన మనకిచ్చి నన్ను ఫాలో అవ్వండి, పరిశుద్ధంగా పాపం లేకుండా ప్రేమతో బ్రతకండి అన్నటువంటి విషయాన్ని దేవుడు మనకి నేర్పించాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.